హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పవన్ కళ్యాణ్ బండ్ల గణేష్ ని దూరం పెట్టడం గల కారణాలేంటి? బండ్ల గణేష్ నెట్వర్క్ ఎంత? తినడానికి దిక్కులేని బండ్ల గణేష్ కోటీశ్వరుడిగా ఎలా మారాడు? బండ్ల గణేష్ ఎవరెవరితో అఫైర్స్ నడుపుతున్నాడు అనే నమ్మలేని నిజాలని ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఈ వీడియోకి లైక్ కొట్టి స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. బండ్ల గణేష్ ఇతను 1973 మార్చి 10న గుంటూరులోని తెలంగాయపాలెంలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాడు. తండ్రి బండ్ల శివనాగేశ్వరరావు, తల్లి లక్ష్మమ్మ. ఇతనికి శివబాబు అనే అన్నయ్య కూడా ఉన్నాడు. ఇక వీళ్ళ ఊర్లో కరువు రావడంతో చేసేందుకు పనులు లేక బండ్ల గణేష్ తండ్రి భార్య పిల్లలు తీసుకుని కర్ణాటకలోని రాయచూరుకు వలస వెళ్లి అక్కడే దొరికిన కూలి పని చేసుకుంటూ ఫ్యామిలీని పోషించేవాడు. అంతేకాకుండా గణేష్ తండ్రికి చిన్నప్పటి నుండి నాటకాల్లో నటించాలనే మక్కువ ఎక్కువ ఉండేది. ఇక రాయచూరులో నాటకాల కంపెనీలు ఎక్కువగా ఉండడంతో అక్కడి నాటకాల్లో చిన్న చితక పాత్రలు పోషించేవాడు. ఇక అలా నాటకాలు జరిగేటప్పుడు ఫ్యామిలీని కూడా అక్కడికి తీసుకెళ్లడంతో చిన్నప్పటి నుండి బండ్ల గణేష్ నాటకాలు చూస్తూ పెరగడంతో ఇతనికి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఏర్పడింది. ఇక ఇదిలా ఉంటే గణేష్ తన స్కూలింగ్ ని సింధనూరులోని BTM స్కూల్లో చదివాడు. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న గణేష్ స్కూల్ కి వెళ్లకుండా నాటకాలు, సినిమాలు చూస్తుండేవాడు. ఇక అలా రోజులు గడిచే కొద్దీ సింధనూరులోని వీరికి పని లేకపోవడంతో గణేష్ కి 12 ఏళ్ల వయసు ఉన్నప్పుడు వీరి ఫ్యామిలీ హైదరాబాద్ లోని షాద్నగర్ కు వచ్చి సెటిల్ అయ్యారు. ఇక అలా ఫ్యామిలీ గడపడానికి 1983లో ఇతని తండ్రి చిన్నగా ఒక కోలా షాప్ ని పెట్టి అమ్ముతుండేవాడు. అలా గణేష్ తన స్కూలింగ్ ని షాద్నగర్ లో చదివేటప్పుడు తనకి రోజు రోజుకి సినిమాల్లో యాక్ట్ చేయాలనే ఇంట్రెస్ట్ పెరిగింది. ఇక అలా 10th తర్వాత చదువులకు ఫుల్ స్టాప్ పెట్టి హైదరాబాద్ కు వెళ్లి ట్రై చేయాలనుకున్నాడు. అంతేకాకుండా తల్లిదండ్రులు కూడా తన ఇష్ట ప్రకారమే వదిలేయడంతో 1988లో హైదరాబాద్ వచ్చి ఛాన్సుల కోసం ట్రై చేసిన ఎవరు ఇతనికి ఛాన్సులు ఇవ్వకపోయేసరికి కొన్ని మూవీ ఆఫీసెస్ లో ఆఫీస్ బాయ్ గా పనిచేస్తూ సినిమా ఛాన్సుల కోసం 2 years ట్రై చేశాడు. ఇక అప్పట్లో ఫిలిం ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ కోర్స్ చేసే వారికే సినిమాలో ఈజీగా ఛాన్సులు వస్తుండడం గమనించిన గణేష్ 1990లో హైదరాబాద్ లోని మధు ఫిలిం ఇన్స్టిట్యూట్ లో చేరాడు. ఎందుకంటే అప్పట్లో ఇండస్ట్రీ మొత్తం మద్రాసులోనే ఉండడంతో హైదరాబాద్ లో షూటింగ్ జరిగే కొన్ని సినిమాలలో ఇన్స్టిట్యూట్ లో వారికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేవారు. ఇక్కడ శ్రీకాంత్, పూరి జగన్నాథ్ కూడా అదే బ్యాచ్ లో జాయిన్ అయ్యారు. అలా కోర్స్ చేస్తున్నప్పుడే గణేష్ కి శ్రీకాంత్, పూరి జగన్నాథ్ తో మంచి పరిచయం ఏర్పడింది. ఇక ఇదిలా ఉంటే పెద్ద ప్రొడక్షన్ కంపెనీస్ కి జూనియర్ ఆర్టిస్టులు కావాలంటే ఇలాంటి ఇన్స్టిట్యూట్ లో ఉండే వారిని తీసుకెళ్లేవారు. ఇక ఈవీవి సత్యనారాయణ గారి డైరెక్షన్ లో హరీష్ మాల్యాశ్రీ మెయిన్ లీడ్ గా చేసిన ప్రేమ ఖైదీ మూవీ షూటింగ్ కి జూనియర్ ఆర్టిస్టులు కావాలని మధు ఫిలిం ఇన్స్టిట్యూట్ లో ఉండే స్టూడెంట్స్ ని తీసుకెళ్లారు. ఇక అందులో శ్రీకాంత్, పూరి జగన్నాథ్ తో పాటు గణేష్ కూడా ఉన్నాడు. అలా ఒక సాంగ్ షూట్ లో బ్యాక్గ్రౌండ్ లో ఉన్న వీరికి షూటింగ్ తర్వాత 50 రూపాయలు బేటాని ఇచ్చి పంపించేశారు. ఇక అలా కొన్ని మూవీస్ కి జూనియర్ ఆర్టిస్ట్ గా చేసిన గణేష్ కి ఎలాంటి గుర్తింపు రాలేదు. ఇక ఆ కోర్స్ పూర్తయ్యాక ఛాన్సుల కోసం ట్రై చేసిన ప్రయోజనం లేకపోవడంతో కొంతమంది మూవీ మేనేజర్స్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తూ వచ్చిన బేటాతో తన రూమ్ రెంట్ ని, ఫుడ్ ని చూసుకునేవాడు. అలా చిన్నరాయుడు, వజ్రం, బ్రహ్మ అనే మూవీస్ కి అసిస్టెంట్ మేనేజర్ గా చేస్తూ స్ట్రగుల్స్ పడుతుండేవాడు. ఇక శ్రీకాంత్ అప్పటికే కష్టపడి తాజ్ మహల్, పెళ్లి సందడి అనే మూవీస్ తో ప్రామిసింగ్ హీరోగా ఎదగడంతో శ్రీకాంత్ ని కలిస్తే ఖచ్చితంగా తనకి సినిమాలో ఛాన్స్ వస్తాయి అనుకున్న గణేష్ శ్రీకాంత్ ని కలవడం జరిగింది. ఇక అలా గణేష్ పరిస్థితి అర్థం చేసుకున్న శ్రీకాంత్ డైరెక్టర్ SV కృష్ణారెడ్డి గారికి రిఫర్ చేస్తూ ఏదైనా క్యారెక్టర్ ఉంటే ఇవ్వమనగా SV కృష్ణారెడ్డి గారు గణేష్ కి వినోదం అనే మూవీలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ ని ఇవ్వడం జరిగింది. ఇక అలా వినోదం మూవీ 1996లో రిలీజ్ అయి హిట్ అవడంతో మళ్ళీ శ్రీకాంత్ హీరోగా SV కృష్ణారెడ్డి గారి డైరెక్షన్ లో ఆహ్వానం అనే మూవీలో గణేష్ కి శ్రీకాంత్ అదర్ క్యారెక్టర్ ఇవ్వడం జరిగింది. ఇక అలా సింధూరం, ఉగాది, మాస్టర్, స్నేహితులు, పండగ అనే మూవీస్ చేసిన ఆ మూవీస్ లో గణేష్ యాక్టింగ్ సెటిల్ గా కాకుండా ఓవర్ గా ఉండడంతో ఇతనికి చిన్న చితక పాత్రలు ఇచ్చేవారే తప్ప మంచి గుర్తింపు ఉండే పాత్రలు ఇచ్చేవారు కాదు. ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ అప్పటికే 2 మూవీస్ చేయగా అవి యావరేజ్ గా ఆడడంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని తమిళ్లో వచ్చిన లవ్ టుడే అనే మూవీని భీమనేని శ్రీనివాసరావు గారు తెలుగులో సుస్వాగతంగా పవన్ కళ్యాణ్ తో ప్లాన్ చేశారు. ఇక ఆ మూవీలో బండ్ల గణేష్ కి హీరో ఫ్రెండ్ పాత్రను ఇవ్వడం జరిగింది. అలా ఆ మూవీ తర్వాత అటు పవన్ కళ్యాణ్ గాని ఇటు శ్రీకాంత్ గాని బండ్ల గణేష్ కి సపోర్ట్ చేయకపోవడంతో వెనకడుగు వేయని బండ్ల గణేష్ తానే హీరోగా సారీ ఆంటీ అనే బి గ్రేడ్ మూవీలో చేసిన ఆ మూవీ అటు వచ్చి ఇటు వెళ్లిపోయిందనే చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉంటే బండ్ల గణేష్ సినిమా ఇండస్ట్రీలో ఉండడంతో తన తోటి ఫీమేల్ ఆర్టిస్టులని, సపోర్టింగ్ ఆర్టిస్టులని, కొంతమంది హీరోయిన్స్ తో మంచి ఫ్రెండ్షిప్ ని పెంచుకొని వారిని కొన్ని ప్రైవేట్ పార్టీస్ కి తీసుకువెళ్లి అక్కడ ఉండే పొలిటీషియన్స్ కి, VIPs కి పరిచయం చేస్తూ వారితో మంచి కాంటాక్ట్స్ ని మెయింటైన్ చేసేవాడు. ఇక అప్పటికే హిట్లతో దూసుకుపోతున్న పూరి జగన్నాథ్ రవితేజతో అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి అనే మూవీని ప్లాన్ చేయగా అప్పటికే బండ్ల గణేష్ తో ఉన్న ఫ్రెండ్షిప్ కారణంగా అందులో ఇతనికి ఒక పాత్రను ఇవ్వడం జరిగింది. అలా ఆ తర్వాత శివమణి, అతడే ఒక సైన్యం, మల్లేశ్వరి, పోకిరి, తులసి, చిరుత అనే మూవీస్ చేస్తూ స్టార్ హీరోలకి షూటింగ్ లో కాస్ట్లీ గిఫ్ట్లు ఇస్తూ వారితో మంచి ఫ్రెండ్షిప్ ని మెయింటైన్ చేసేవాడు. దీంతో వారు బండ్ల గణేష్ ని ప్రతి ఒక్క పార్టీస్ కి, ఫంక్షన్స్
కి ఇన్వైట్ చేసేవారు. ఇక అలా 2008 వరకు 5,000 నుండి 10,000 వరకు పేమెంట్ ని తీసుకున్న బండ్ల గణేష్ ఉన్నట్లుండి పవన్ కళ్యాణ్ హీరోగా, పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో తానే ప్రొడ్యూసర్ గా ఒక మూవీని అనౌన్స్ చేశాడు. దీంతో ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా షాక్ కి గురైంది. ఎందుకంటే 1996లో స్టార్ట్ అయిన తన సినిమా కెరియర్ 2008 వరకు 25 సినిమాల్లో మాత్రమే నటించాడు. అందులోనూ 2-3 రోజులు షూటింగ్ ఉండే పాత్రలు మాత్రమే. ఇక ఇతని తండ్రి కూడా చిన్న కోలా షాప్ ని నడిపేవాడు. అలాంటి బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ తో మూవీ చేసే రేంజ్ కి ఎలా వచ్చాడు అనే క్వశ్చన్ ఇండస్ట్రీలో రైజ్ అయింది. నిజానికి మూవీ ఫంక్షన్స్ కి, పార్టీస్ కి వెళ్తూ బండ్ల గణేష్ అందరి హీరోలతోనూ మంచి కాంటాక్ట్స్ ని మెయింటైన్ చేస్తూ పొలిటికల్ పరంగా కూడా బండ్ల గణేష్ కి బొత్స సత్యనారాయణ గారు క్లోజ్ అయ్యారు. అలా ఇతనికి స్టార్ హీరోలు అందరితోని మంచి కాంటాక్ట్స్ ఉన్నాయని, వారితో మూవీ చేస్తే మంచి లాభాలు వస్తాయని పరమేశ్వరి ఆర్ట్స్ అనే ఒక ప్రొడక్షన్ కంపెనీని స్థాపించి అందులో బండ్ల గణేష్ ప్రొడ్యూసర్ గా మూవీస్ చేయాలని ప్లాన్ చేశాడు. ఇక పవన్ కళ్యాణ్ తో మూవీ స్టార్ట్ చేయాలనుకునే లోపే చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ స్టార్ట్ చేసి ఎలక్షన్స్ దగ్గరికి రావడంతో ఆ ప్రచారంలో పవన్ కళ్యాణ్ బిజీ అయ్యాడు. దీంతో బండ్ల గణేష్ తో చేయాల్సిన ప్రాజెక్ట్ కాస్త పోస్ట్ పోన్ అవడంతో బండ్ల గణేష్ రవితేజతో ఆంజనేయులు అనే మూవీ ప్లాన్ చేశాడు. ఇక ఈ మూవీ ప్రొడక్షన్ తో పాటు మరోవైపు రియల్ ఎస్టేట్ బిజినెస్ ని కూడా స్టార్ట్ చేశాడు. అలా ఆంజనేయులు మూవీ 2009 ఆగస్టు 14న రిలీజ్ అయి ఓకేటాకి తెచ్చుకుంది. కానీ అనుకున్నంతలా ప్రాఫిట్స్ మాత్రం రాలేదు. ఇక ఈ మూవీ జరిగేటప్పుడే బొత్స సత్యనారాయణ గారి 65 ఎకరాల ల్యాండ్ లో 25 ఎకరాలని బండ్ల గణేష్ రవితేజకి అమ్మడం జరిగింది. అలా మిగతా ల్యాండ్ ని వేరే వారికి అమ్మాలని ట్రై చేయగా ఒక బయ్యర్ తనకి మొత్తం 65 ఎకరాలు ఇస్తేనే కొంటానని చెప్పగా అందుకు రవితేజ దగ్గరికి వెళ్లిన బండ్ల గణేష్ ఆ ల్యాండ్ గవర్నమెంట్ స్వాధీనం చేసుకుందని, నా వల్ల మీకు ప్రాబ్లం రాకూడదని ఆ 25 ఎకరాల ల్యాండ్ ని మళ్ళీ వెనక్కి తీసుకుని టోటల్ 65 ఎకరాలని మంచి ప్రాఫిట్స్ కి అమ్మేశాడు. ఇక ఈ విషయం రవితేజకి తెలియడంతో వీరిద్దరికి మనస్పర్ధలు వచ్చాయని చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉంటే హిందీలో వచ్చిన లవ్ ఆస్కల్ మూవీని తెలుగులో పవన్ కళ్యాణ్ ని హీరోగా పెట్టి తీన్వార్ మూవీగా చేయాలని త్రివిక్రమ్ ప్లాన్ చేసి డైరెక్టర్ గా జయంతి పరంజీని ఫిక్స్ చేసి ప్రొడ్యూసర్ గా ఆ అవకాశాన్ని బండ్ల గణేష్ కి ఇవ్వడం జరిగింది. ఇక ఈ మూవీ షూట్ కంప్లీట్ అయి 2011లో రిలీజ్ అవగా ఈ మూవీ ఫ్లాప్ అయింది. దీంతో హిందీలో వచ్చిన దబంగ్ మూవీ రైట్స్ ని తీసుకుని తీన్మార్ మూవీతో వచ్చిన నష్టాన్ని సరిచేసుకోవాలని గబ్బర్ సింగ్ మూవీగా చేయాలని ప్లాన్ చేశాడు. ఇక ఆ స్టోరీ కూడా పవన్ కళ్యాణ్ కి బాగా నచ్చి డేట్స్ ఇవ్వడం జరిగింది. అలా ఈ మూవీ జరుగుతున్నప్పుడే పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో బిజినెస్ మ్యాన్ లో బండ్ల గణేష్ కి ఒక పాత్రను ఇవ్వడం జరిగింది. అలా ఈ మూవీ జరిగేటప్పుడే కాజల్ అగర్వాల్ తో బండ్ల గణేష్ కి మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త నిదానంగా సాన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలు పెట్టారు. ఇక గబ్బర్ సింగ్ మూవీ 2012లో రిలీజ్ అవడంతో నెక్స్ట్ మూవీ కూడా పవన్ కళ్యాణ్ తోనే చేయాలని ప్లాన్ చేసిన డబ్బుల విషయంలో పవన్ కళ్యాణ్ కి బండ్ల గణేష్ కి క్లాసెస్ రావడంతో పవన్ కళ్యాణ్ బండ్ల గణేష్ కి డేట్స్ ఇవ్వడం మానేశాడు. అయినా బండ్ల గణేష్ ఇదంతా పట్టించుకోకుండా జూనియర్ ఎన్టీఆర్ తో సీనువెట్ల డైరెక్షన్ లో బాద్షా అనే మూవీ ప్లాన్ చేసి అందులో కాజల్ అగర్వాల్ ని హీరోయిన్ గా ఫిక్స్ చేశాడు. ఇక అలా కాజల్ తో పెరిగిన క్లోజ్నెస్ తోనే గోవిందర్ అందరు వాడేలే టెంపర్ మూవీస్ కూడా ఈమెతో ముందుగానే సైన్ చేయించుకున్నాడు. దీంతో వీరిద్దరి గురించి మీడియాలో హల్చల్ అయినా వీరిద్దరు ఈ వార్తలు పట్టించుకోలేదు. ఇక ఇదిలా ఉంటే బాద్షా మూవీ తర్వాత బొత్స సత్యనారాయణ గారితో బండ్ల గణేష్ కి డబ్బుల విషయంలో గొడవలు వచ్చి వీరి ఫ్రెండ్షిప్ కి అక్కడితో ఫుల్ స్టాప్ పడిందని చెప్పొచ్చు. దీంతో తనకి అప్పటికే ప్రొడ్యూసర్ గా మంచి పేరు రావడంతో కొంతమంది దగ్గర డబ్బుల్ని అప్పుగా తీసుకుని మూవీస్ ని చేయడం మొదలు పెట్టాడు. అంతేకాకుండా మూవీస్ రిలీజ్ అయ్యాక వచ్చే ప్రాఫిట్స్ లో హీరోలకు షేర్ ఇస్తానని ఆశ చూపించి వారితో షూటింగ్ ని కంప్లీట్ చేసి రిలీజ్ అయ్యాక వారికి కలెక్షన్స్ లో అవకతవకలు చూపించేవాడు. ఇక ఈ విషయాన్ని బయటపెడితే ఆ స్టార్ హీరోలు పరుగు పోతుందని వారు మాట్లాడేవారు కాదు. అలా ఇద్దరు అమ్మాయిల మూవీని అల్లు అర్జున్ తో చేసేటప్పుడు ఇదే కండిషన్ తో స్టార్ట్ చేయగా ఆ మూవీ రిలీజ్ అయ్యే ప్రాఫిట్స్ వచ్చినా రాలేదని చెప్పడం జరిగింది. ఇక ఈ మూవీ జరుగుతున్నప్పుడే రామ్ చరణ్ తో గోవిందర్ అందరు వాడేలే మూవీ స్టార్ట్ చేశాడు. అలా ఈ మూవీలో డైరెక్టర్ కృష్ణవంశీ కాజల్ ని హీరోయిన్ గా వద్దని చెప్పిన బండ్ల గణేష్ మాత్రం కాజలే హీరోయిన్ గా కావాలని పట్టుబట్టడంతో అప్పటి నుండి వీరిద్దరూ నిప్పు నీరులాగా మారారు. అలా కొన్ని ఫంక్షన్స్ లో బండ్ల గణేష్ కృష్ణవంశీని విమర్శిస్తూ అతను డ్రగ్స్ కి బానిసని, తాగేసి షూటింగ్ చేస్తాడని, అన్ప్రొఫెషనల్ అని తిట్టడంతో బండ్ల గణేష్ మీద చాలా వరకు ఇండస్ట్రీలో నెగిటివిటీ ఏర్పడింది. అలా ఈ గొడవల మధ్య 2014లో గోవిందర్ అందరు వాడేలే మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ టాక్ ని తెచ్చుకుంది. ఇక బండ్ల గణేష్ అల్లు అర్జున్ తో ఏ విధంగా అయితే అగ్రిమెంట్ చేసుకున్నాడో రామ్ చరణ్ తో కూడా అలాగే చేయడంతో అప్పటి నుండి బండ్ల గణేష్ కి మెగా కాంపౌండ్ లో ఎంట్రీ లేదనే చెప్పొచ్చు. అయినా ఇదంతా పట్టించుకోకుండా బండ్ల గణేష్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, కాజల్ ని హీరోయిన్ గా టెంపర్ మూవీ ప్లాన్ చేసి ఇన్వెస్ట్మెంట్ కి డబ్బులు లేకపోవడంతో పీవీపీ గారి దగ్గర 30 కోట్ల ఫైనాన్స్ తీసుకొని మూవీ స్టార్ట్ చేశాడు. ఇక అలా అగ్రిమెంట్ లో మూవీ రిలీజ్ కు ముందే 30 కోట్లు తిరిగిస్తానని ఉండగా బండ్ల గణేష్ కి మూవీ రిలీజ్ కు ముందే ఆ డబ్బుని ఇవ్వలేనని జూనియర్ ఎన్టీఆర్ ని పీవీపీ గారితో మాట్లాడిపించి రిలీజ్ అయ్యాక డబ్బు తీసుకోండి అని చెప్పడంతో పీవీపీ గారు వేరే దారి లేక ఆ మూవీని రిలీజ్ చేశారు. ఇక టెంపర్ మూవీ 2015లో రిలీజ్ అయ్యి హిట్ అయిన బండ్ల గణేష్ మొదట్లో పీవీపీ గారికి 5 కోట్లు ఇచ్చి మిగిలిన డబ్బుకి చెక్ ఇవ్వడం జరిగింది. అలా ఈ చెక్ బ్యాంక్ లో వేయగా బౌన్స్ అవడంతో ఈ విషయంపై గణేష్ తో మాట్లాడాలని పీవీపీ గారు ప్రయత్నించగా ఇతను రెస్పాండ్ అవ్వకపోయేసరికి పీవీపీ గారు కేసు వేశారు. ఇక అలా మధ్య మధ్యలో బండ్ల గణేష్ చాలా మంది దగ్గర
50 లక్షలు, కోటి రూపాయలు, 2 కోట్లని 30 కోట్ల వరకు అప్పు తీసుకొని వారికి చెక్స్ ని ఇవ్వడం జరిగింది. అలా ఆ చెక్స్ అన్ని బౌన్స్ అవడంతో వారు కూడా ఇతని మీద కేసు వేయడం జరిగింది. ఇక అలా 50కి పైగా ఇతనిపై చీటింగ్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు ఉండడం విశేషం. దీంతో బండ్ల గణేష్ కి ఇండస్ట్రీ వారు సపోర్ట్ చేయడం మానేశారు. అలాగే స్టార్ హీరోలు కూడా ఇతని దగ్గరికి రానివ్వలేదు. ఇక ఇదిలా ఉన్నప్పుడే జేఎంజే గ్రూప్ ఓనర్ మరియు నటుడైన సచిన్ జోషి అప్పటికే తెలుగులో 6 సినిమాల్లో హీరోగా చేయగా కొంతవరకు గుర్తింపు వచ్చిన సక్సెస్ రాకపోవడంతో హిందీలో వచ్చిన ఆసిక్ 2 మూవీని తెలుగులో తీసి తానేంటో ప్రూవ్ చేసుకోవాలి అనుకున్నాడు. ఇక అప్పటికే బండ్ల గణేష్ కి సచిన్ జోషి కొన్ని మూవీస్ కి ఫైనాన్స్ ఇవ్వగా ఆ డబ్బులు సరైన సమయానికి తిరిగి ఇవ్వడంతో ఇతని మీద కొంతవరకు నమ్మకం కుదిరింది. దీంతో తనే ఆసిక్ 2 మూవీని తెలుగులో ప్రొడ్యూస్ చేస్తానని బండ్ల గణేష్ సచిన్ జోషికి చెప్పగా సచిన్ జోషి హీరోగా, నజియా హుస్సేన్ హీరోయిన్ గా ఫిక్స్ చేసి ఆ మూవీ స్టార్ట్ చేయడం జరిగింది. ఇకలా 2 రోజులు షూట్ తర్వాత డబ్బులు లేక సచిన్ జోషిని బండ్ల గణేష్ ఫైనాన్స్ అడగడం, ఆ మూవీ రిలీజ్ అయ్యాక హిట్ అయినా ఫ్లాప్ అయినా తీసుకున్న డబ్బుని తిరిగిస్తానని అగ్రిమెంట్ చేసి చెక్స్ ఇవ్వడం జరిగింది. ఇక అలా బండ్ల గణేష్ మీద ఉన్న నమ్మకంతో సచిన్ జోషి ఇతనికి 25 కోట్లు ఇవ్వగా నీ చేతగా నేనుండాలి అనే మూవీ రిలీజ్ అయ్యి ఫ్లాప్ అవడంతో అగ్రిమెంట్ ప్రకారం సచిన్ జోషి బండ్ల గణేష్ కి ఫోన్ చేయగా అందుకు రెస్పాన్స్ ఇవ్వకపోయేసరికి సచిన్ జోషి అతని మీద కేసు వేశాడు. దీంతో బండ్ల గణేష్ కి 6 నెలలు జైలు శిక్ష పడింది. కానీ బండ్ల గణేష్ వెంటనే బెయిల్ మీద బయటకు రావడం జరిగింది. ఇక సచిన్ జోషికి రాజకీయంగా అండర్ వార్లలోనూ చాలా పలుకుబడి ఉండడంతో బండ్ల గణేష్ కి వారి ద్వారా వార్నింగ్ ఇవ్వడంతో భయపడిన బండ్ల గణేష్ 2015 తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అలా 5 సంవత్సరాలు ఎక్కడికి వెళ్లిపోయాడో ఎవరికీ తెలియదు. ఇక అలా సర్లేర్ నీకెవరు మూవీలో యాక్టర్ గా 2020లో రీ ఎంట్రీ ఇచ్చాడు. అలా ఆ తర్వాత డాగల్ బాబ్జీ అనే మూవీలో హీరోగా చేసిన ఆ మూవీ రిలీజ్ అయ్యి అటు వచ్చి ఇటు వెళ్లిపోయిందనే చెప్పొచ్చు. ఒక మూవీ విషయంపై బండ్ల గణేష్ జెట్లి వెంకటేశ్వర్లు అనే అతని దగ్గర 95 లక్షల రూపాయలని అప్పుగా తీసుకుని తిరిగి ఇవ్వకపోవడమే కాకుండా వారికి రెస్పాన్స్ అవ్వలేదు. అలా డబ్బు ఇచ్చిన వ్యక్తి మరణించడంతో ఆ వ్యక్తి తండ్రి కోర్టులో కేసు వేశాడు. ఇక బండ్ల గణేష్ తన తప్పును ఒప్పుకోవడంతో కోర్టు ఏడాది జైలు శిక్షతో పాటు 95 లక్షల రూపాయలు చెల్లించాలని తీర్పిచ్చింది. ఇక ఇదే టైంలో తన కొడుకుని హీరోగా చేయాలని ఫిలిం నగర్ లో ఒక ఆఫీస్ ని అద్దెకు తీసుకుని మూవీస్ కి సంబంధించిన కార్యకలాపాలను స్టార్ట్ చేశాడు. ఇక ఆడిషన్ పేరు మీద తరచూ అమ్మాయిల ఆఫీస్ కి రావడంతో చుట్టుపక్కల ఉండేవారు ఆ ఇంటి ఓనర్ అయిన హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండి నోహిరా షేక్ కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అలా ఈమె బండ్ల గణేష్ తో వేసుకున్న 11 నెలల అగ్రిమెంట్ అయిపోవడంతో వెంటనే తన ఇంటిని ఖాళీ చేయమని అడగగా అందుకు బండ్ల గణేష్ మరో 11 నెలలు అగ్రిమెంట్ చేసుకున్నట్లు క్రియేట్ చేసి దాన్ని ఈమెకు చూపిస్తూ 11 నెలలు అయిపోయిన తర్వాతే ఖాళీ చేస్తానని చెప్పడంతో ఈమె అతనిపై పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలా ఈ కంప్లైంట్ లో బండ్ల గణేష్ తన ఇంటిని ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నాడని, 75 కోట్ల విలువ చేస్తే తన ఇంటిని అద్దెకి ఇవ్వగా కబ్జా చేసేందుకు బండ్ల గణేష్ తన కొడుకు స్కెచ్ వేసి తనపై రౌడీలతో దాడి చేయిస్తున్నారని, దీంతో ఇల్లు ఖాళీ చేయమని అడిగితే తనపై పోలీసులకు ఫిర్యాదు చేశారని కంప్లైంట్ ఇస్తూ మీడియాలో చెప్పుకు రావడం జరిగింది. ఇక ఈమె చేసిన ఆరోపణలు నిజమైతే ఆ ఇంటి అగ్రిమెంట్ బండ్ల గణేష్ కొడుకు పేరు మీద ఉండడంతో బండ్ల గణేష్ కొడుకు కూడా జైలు శిక్ష తప్పదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.